ఆయన వాక్కు చేత నిన్ను దర్శించబోతున్నాడు. ఆయన మాట చేత నిన్ను దర్శించబోతున్నాడమ్మా. విచిత్రముగా నిర్మించితి చూపించావు. తీరిపోవాలి, నాలో ఉన్న బలహీనతంతో తొలగిపోవాలి. నేను నీ కొరకు వాడబడాలి, నేను నీ కొరకు పట్టబడాలి, నేను నీ కొరకు ఒక ధృవతారగా వెలగాలి. రాత్రి స్థలములో నీ ఆత్మ సంచరించాలి. లోక సంబంధమైన నాడి నా కుటుంబం మీద, పరిచర్య మీద, ఇక్కడ నిలవబడి ఉన్న ఒక్కొక్కరి మీద యేసు నామములో విరిచివేయబడినగాక. యేసయ్య కాడి నీ మీదకి వచ్చునుగాక. ప్రాణములకు విశ్రాంతి కలుగునుగాక. పరిచర్య విస్తరించునుగాక. మీ కుటుంబాలు ఆశీర్వదించి వర్ధిల్లునుగాక. మీకు సమృద్ధి, పరిచర్యకు సమృద్ధి కలుగునుగాక. విస్తారమైన ప్రజలు నలు దిశల నుండి వచ్చుదురుగాక. నిశ్చయముగా ఈ స్థలములో ఈ పరిచర్య భూదిగంతాల వరకు యేసయ్యే నడిపించునుగాక. యేసయ్యే తీసుకొని వెళ్ళునుగాక. మీ కష్టము ఈ స్థలములో వ్యర్థమైపోకుండా మంచి ఫలముగా మీరు నిలిచి ఉందురుగాక. దర్శించావు నాయన, ఈ రాత్రి పేరెత్తి పిలిచావయ్యా. అందును బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. వారి జీవితాలను, వారి కుటుంబాలను, ప్రతి మాటలు
ప్రైజ్లో చెప్దామండి అందరం గట్టిగా హల్లెలూయా. నా ఫేస్ కనబడుతుందా మీకు? స్టాండ్ ఏమైనా ఇబ్బందా? లేదు. ఎలా జరుగుతుంది? దైవజనుడు లేడు కదా, ఏ రీతిగా ఈ మీటింగ్స్ ఈ సంవత్సరం జరుగుతుంది అన్నటువంటి ఒక్కొక్కరి అంతరంగంలో ఉన్న ఆలోచనను దేవుడు ఈ రీతిగా మన ముందుంచి ఓ మహావృక్షం నరికివేయబడింది అనుకుందాం. ఆ మొద్దులో నుండి ప్రక్కన ఎన్నో మొలకలు వస్తూ ఉంటాయి. కానీ ఆ నరికి వేయబడినటువంటి మొద్దు మాత్రమే ఎలా ఉంటుంది చెప్పాలి? ఆ మొద్దే, కానీ ఈ సైడ్ వచ్చిన మొలకలన్నీ ఆ మొద్దుని పోడ్చలేవు కదా. ఆ మొద్దుని ఎందుకు చెప్తున్నానంటే, ఈ రాత్రి దైవజనుని యొక్క లేనటువంటి లోటు, ఈ రాత్రి బిడ్డలందరూ, సంఘ బిడ్డలందరూ కూడా వారి వారి బాధ్యత ప్రకారం ఈ సభల యొక్క ముగింపులో దేవుడు వారి మీద పెట్టబడినటువంటి ప్రతి భారమంతా కూడా నెరవేర్చబడాలి అని ఉపవాసము చేత, కన్నీటి చేత, ఆత్మల భారము చేత, ఆత్మల రక్షణార్థము నిమిత్తమై ఈ స్థలంలో మరి బిడ్డలందరూ చాలా ప్రయాసపడ్డారు. ఆ ప్రయాసకు తగినటువంటి ప్రతిఫలమే ఈ సభలో. ఈ సభలలో నన్ను ప్రేమించి మొదటి రోజు నేను వస్తున్నానని గ్రహించి మీరంతా కూడా ఈ స్థలంలోనికి వచ్చినందుకు ప్రభువు పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ చాలా సంతోషం. నన్ను మీరు ఎంతగా ప్రేమించారని నేను భావిస్తూ ఉన్నాను, నమ్ముతున్నాను. దైవజనుని లేనటువంటి లోటు కొంచెమైనా తీరింది అని మీరు అనుకోగలుగుతున్నారా? చెప్పాలి. దైవజనుడు లేడు అయినను ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా దైవజనుని లేని లోటును వారి భుజాల మీద వేసుకొని మోస్తూ పరిచర్య విషయమై, ఆత్మల భారం విషయమై, సంఘం విషయమై ముందుకు దేవుడు వారికిచ్చినటువంటి జ్ఞానంతో నడిపిస్తున్నారని ఎంతమంది నమ్ముతున్నారు? చాలా సంతోషం. ఈ పరిచర్య రాబోయే తరానికి ఒక ఆశీర్వాదకరంగా దేవుడు ఉంచుతాడు. మిమ్మలను కూడా ఈ పరిచర్యలో ఎందుకు పాలిభాగస్తునిగా చేశాడో తెలుసా? మీ ద్వారాగా దేవుడు రాష్ట్రాలను, ప్రాంతాలను, గ్రామాలను, పల్లెలను ప్రభావితం చేయటానికే దేవుడు మిమ్మల్ని అందరినీ ఈ స్థలంలోనికి తెచ్చాడు. మిమ్మల్ని చూచి ముఖస్థుతిని బట్టి చెప్పటం లేదు. ఆత్మ ప్రేరణ చేత, ఆత్మ ప్రేరేపణ చేత చెప్తూ ఉన్నాను. ఈ రాత్రి నన్ను మరుగు చేసి దేవుడు మీకు మరుగై ఉన్నటువంటి సంగతులను తెలియచేయాలని నా ఆలోచన. నన్ను ఇంతగా ప్రేమించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సంఘ బిడ్డలకు
ప్రతి సంవత్సరం నన్ను ఇక్కడికి ప్రేమతో ఆహ్వానిస్తున్న దైవ సేవకులకు, ఈ రాత్రి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి, ప్రతి సంవత్సరం సౌండ్ సిస్టమ్ వారైనా, కీబోర్డు వాయించేటువంటి వారైనా, ప్రతి సంవత్సరం ఎలాగైతే జరుగుతుందో అలాగే జరిగించటానికి వారందరూ కూడా ఈ రాత్రి నడుము కట్టుకొని స్థలంలోనికి వచ్చారు. అందును బట్టి దైవ సేవకుని తరపున, దైవ సేవకుడైన లాజర్ గారి తరపున ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ పేరు పేరున ప్రత్యేకమైన వందనాలు. ఎందుకంటే వారి మీద ఉన్నటువంటి ప్రేమ చేత మీరందరూ కూడా ప్రతి సంవత్సరం ఎలాగైతే జరుగుతున్నాయో అంత భారం చేత ఈ స్థలంలో ఈ మీటింగ్స్ని జరిగించటానికి మీరందరూ కూడా వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎంతమంది పరిచర్యలో అంతవరకు నిలిచి ఉంటారో ఒక్కసారి హల్లెలూయా చెప్పండి. ఎంతమంది తెలిగిపోతారో హల్లెలూయా చెప్పండి. తొలగిపోవటానికి కాదు ఈ పరిచర్య, నిలబడాలి. అంతవరకు మీరు నిలిచి ఉండాలి. ఈ పరిచర్యలో అంతవరకు నిలబడిపోండి. మిమ్మలను బట్టి ఒక్కొక్క ఆత్మనైనా మీరు రక్షించుకోండి. మిమ్మలను బట్టి ఈ ప్రాంతం అంతా కూడా ప్రభావితమయ్యేటట్లుగా ప్రార్థన చేయండి. ప్రతిరోజు మునుపు ఎలా జరుగుతున్నాయో ఆరాధనలు అన్నీ అలాగే క్రమముగా జరుగుతూ ఉంటాయి. మీరు యథావిధిగా పాలు పంపులు పొందటానికి మీరు మీ వంతుగా ప్రార్థనా సహకారాన్ని అందించండి. అంతే. ఈ సంఘం విషయంలో కోరుకునేది ప్రతి ఒక్కరు అదొక్కటే. మీ వంతుగా మీరు ప్రార్థనా సహకారంగా ఎప్పుడు సంఘం విషయంలో ఆసక్తిని కనపరచండి. మేము కూడా మధ్య మధ్యలో వస్తూనే ఉంటాం. ప్రభు మా ప్రేరణ ద్వారాగా వీరు పిలవకపోయినప్పటికీ మేము మధ్య మధ్యలో వచ్చి పరిచర్య విషయంలో ఇక్కడ మా వంతుగా మేము ప్రార్థన చేసి వెళ్తాం. చెప్పాలి 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 గట్టిగా హల్లెలూయా. రోజు ఓ అడుక్కునేటువంటి వ్యక్తి ఓ ఇంటి ముందుకు వచ్చి, అమ్మా కొంచెం ఆకలి అవుతుంది, ఆహారం పెట్టమన్నాడు. ఆమె బయటకు వచ్చి, అయ్యా ఇప్పుడే గ్యాస్ పొయ్యి మీద పెట్టానయ్యా, ఇప్పుడే ఉడుకుతుంది అంటే, అతను సరే వెనక్కి అడుగు వేసి వెళ్ళబోయే టైంలో, సరేనమ్మా నా ఫోన్ నెంబర్ ఇస్తాను, అన్నం ఉడికిన తర్వాత పిలవండి, ఇంటికి వచ్చి తిని వెళ్తాను అన్నాడు. ఎవరండి? అడుక్కునే వ్యక్తి ఫోన్ నెంబర్ నేను ఇచ్చి వెళ్తాను, నువ్వు అన్నం ఉడికిన తర్వాత ఫోన్ చేస్తే ఇంటికి వచ్చి ఫోన్ చేసి వెళ్తాను అన్నాడంట. అతని దగ్గరే అంత ఫోన్ ఉంటే అతను ఇంటికి రావాల్సినటువంటి అవసరం చెప్పాలి. నీ దగ్గర వైరాగ్యం ఉంటే, నీ దగ్గర ఆత్మల భారం ఉంటే, నీ దగ్గర ప్రార్థనా జీవితం ఉంటే, నీ దగ్గర ఒక్క వ్యక్తి కూడా నశించిపోకూడదు అనే లోపల ఆలోచన ఉంటే, నువ్వు ఇంట్లో మోకరించి ప్రార్థన చేసినా అక్కడ నువ్వు మోకరించినటువంటి నీ మోకాళ్ళ జీవితాన్ని బట్టి సంఘాన్ని నూరంతలుగా దేవుడు దీవిస్తాడు, నూరంతలుగా దేవుడు ఆశీర్వదిస్తాడండి. అందులో ఏ మార్పు లేదు, ఏ మార్పు లేదు. నేను మీ అందరికీ తెలుసు, ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాను. దైవజనునికి నాకు ఇంచుమించుగా 14 సంవత్సరాల అనుబంధం. అది ఒక సంవత్సరంతో అయిపోయేది కాదు, తీసివేసేది కాదు. 14 సంవత్సరాల అనుబంధం. నాకు ఇక్కడ లేడు అనేటువంటి బాధ కంటే రేపు అక్కడ చూస్తాను అనే సంతోషం ఎక్కువగా ఉంది. నా గుండె నిండా నిండుకొని ఉంది. రేపు నేను అక్కడ దైవజనుని కలుసుకోబోతున్నాను, నేను అక్కడ చూస్తాను దైవజనుణ్ణి. ఎక్కడైనా దూరం అయిపోయాడు అనేటువంటి బాధ ఉంది. అక్కడ అసలు బాధపడటానికి చోటే లేదు, అసలు బాధపడటానికి ఏమండి మార్గమే లేదు. నేను అక్కడ దైవజనుని చూస్తాను అని ఒక మంచి నిరీక్షణ చేత ఈ మాటలు మీకు అందించాలని ఆశపడుతున్నాను. చిన్న వాక్యాన్ని మీకు పంచుకొని సకాలంలోనే ముగిస్తాను, క్లుప్తంగానే ముగించేస్తాను సకాలంలో. ఇప్పుడు టైం ఎంత అయిందండి? 9. చాయిస్ ఈజ్ ఎవర్. ఎంతసేపు చెప్పమంటారు? ఒక అరగంట చెప్పనా అమ్మా? ఒక అరగంట, ఒక హాఫ్ అన్ అవర్లో, లేకపోతే ఒక గంట చెప్పనా?
మీరు ఎంత సమయం చెప్పాలి అని ఆలోచన కలిగి ఉంటే అంత సమయం నేను చెప్పటానికి ఏ పార్టీ వాడను. అసలు నేను దేవుని చేతిలో ఉన్నటువంటి వ్యక్తిని. దేవుడు ఎలా నడిపిస్తే అలా సాగిపోతాను. మరలా మీకు ఒక్కసారి నా చిన్న ఒక సాక్ష్యాన్ని మీకు గుర్తు చేసి ముందుకెళ్ళిపోతాను. నాకు అసలు ఓ క్రైస్తవ కుటుంబంలోనే పుట్టాను. అయితే యేసయ్య గురించి అంతగా నాకు తెలియదు. చాలాసార్లు మా అమ్మ కూడా నాకు యేసయ్య గురించి పెద్దగా పరిచయం చేసినట్లుగా నాకు గుర్తులేదు. అయితే ఎదుగుతున్న కొలది చెడు సహవాసాలకు అలవాటు పడి లోకంలో పడిపోయి దేవునికి చాలా సంవత్సరాలు దూరంగా ఉన్నా. ఈలోగా మా అమ్మని నాకు దేవుడు శత్రువుని చేశాడు. ప్రతిరోజు నా మీద చిరాకు పడుతూ ఉండేది, కోపం ఎక్కువగా ఉండేది, మా అమ్మకి కొడతా ఉండేది. చాలా తీవ్రమైనటువంటి బాధ చేత లోపల నలిగిపోతూ ఉండేవాడిని. అట్లాంటి టైంలో చాలాసార్లు ఇల్లు విడిచిపెట్టేశాను. నేను ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత కూడా చాలాసార్లు నా గురించి ఎవరు వెతకలేదే, నా గురించి ఎవరు ఆలోచించలేదే, నేను ఒకరిని ఉన్నాను అనే సంగతి నా కుటుంబానికి తెలియదా అని చాలాసార్లు బాధపడిన సందర్భాలు ఉన్నాయి. నా జీవితం అంతా ప్లాట్ఫారాల మీద ప్రారంభించబడింది. నా జీవితం ప్లాట్ఫారాల మీద అక్కడక్కడ పండుకొని అక్కడక్కడ ఆ బట్టలన్నీ మాసిపోయి చాలా ఇబ్బందికరంగా ఉన్నటువంటి వ్యక్తిని. అయితే ఎందుకో ఒకరోజు నా స్నేహితుడు దేవుని మందిరానికి రమ్మని అడిగినప్పుడు ఎందుకో కాదనలేనటువంటి మనసు చేత ఆ రోజు వెళ్ళటం జరిగింది. ఇంకా వెళ్ళటం ఈ రోజు వరకు వెనక్కి చూడాల, ఈ రోజు వరకు వెనకడుగు వేయలేదు. అప్పుడు వెళ్ళినటువంటి వ్యక్తిని ఇప్పుడు వరకు కూడా ప్రభు సేవలు అలాగే ఉన్నా. ఇంచుమించుగా నేను ప్రభువులోనికి వచ్చి 17 సంవత్సరాలు. నేను ప్రభువులోనికి రావటం, సేవలోనికి రావటం మొత్తం 17 సంవత్సరాలు. ఇప్పటికి నేను సేవకు వచ్చి ఎన్ని సంవత్సరాలు? 17 సంవత్సరాలు. 17 సంవత్సరాల నుండి ప్రభు సేవలోనే ఉన్నా. 17 సంవత్సరాల నుండి ఎన్నో ఒడిదుడుకుల మధ్యలో ప్రభువులోనే నడిపించబడుతూ ఉన్నా. ఎందుకు చెప్తున్నాను ఈ రాత్రి మీతో అంటే, ఆ లోక సంబంధమైనటువంటి కాడి మన మీద ఉన్నప్పుడు చాలా మొయ్యలేనటువంటి భారం చేత, చాలా భరించలేనటువంటి కలవరం చేత, లోపల ఆందోళన చేత జీవితం మీద విరక్తి కలిగి ఇక చనిపోదాము, ఇక మరణిద్దాము, ఈ బ్రతికెందుకు అని చాలాసార్లు గుండెలు ఇలా బాదుకొని, అలా గోడలకు గుద్దుకొని, అలా రోడ్ల మీద విచ్చలవిడిగా పడిపోతున్నటువంటి వ్యక్తులలో నేను కూడా ఒకడిని. అట్లాంటి వ్యక్తిలో యేసయ్య ఉదయిస్తే ఈరోజు ఇలా ఉంటుంది. ఈరోజు ఇలా ఉంటుందండి. సేవకు వచ్చిన ప్రారంభంలో అసలు పిలుపు లేదు, దర్శనం లేదు. సేవకు వచ్చేసా. అరే పాస్టర్ గారు చాలా బాగున్నాడు, మంచి అఫీషియల్గా ఖద్దరు చొక్కా వేసాడు, వైట్ ప్యాంట్ వేసాడు, స్ప్రే కొట్టుకున్నాడు, సేవ అంటే ఇంతేనేమో, ఇంకా నాకు కూడా ఎదురేముంది అనుకొని నేను సేవలో అడుగుపెట్టా. 2009వ సంవత్సరంలో. ఇప్పటికి ఎన్ని సంవత్సరాలండి చెప్పాలి? 2009లో అట్లా అడుగుపెట్టాను నేను. ఇంకా నాకేముందలే అన్నట్లుగా స్టార్టింగ్ సేవలోనికి రావటం 40 బాత్రూములు అడిగా. చెప్పాలి చేతులు ఊపుతూ సేవకు వచ్చిన ఫస్ట్ నేను నేర్చుకున్నది అదే.
40 బాత్రూములు 2 సంవత్సరాలు గడిగా, 2 ఏళ్ళు. సేవకులు వస్త్రాలు ఉతికి, వారు బాగా అలిసిపోయి రాత్రంతా వారు చాలా ఇబ్బందికరంగా వస్తే వారికి పరిచర్య చేసి, అసలు ఈ పరిచర్య వద్దు, ఈ సేవ వద్దు అని చెప్పి మరలా సూట్ కేసు సర్దా. మీకు చెప్తున్నా, ఇవన్నీ మీకు తెలియాలి. రేపు పరిచర్యలో చాలా ఇబ్బందులు వస్తాయి, మీరు ఇవన్నీ గ్రహించాలా. ఈ సేవ వద్దు, నాకు ఈ పరిచర్య వద్దని మరలా సూట్ కేసు సర్దా. సూట్ కేసు సర్ది మరలా గోడ మీద పెట్టడం, వేరే పాస్టర్ గారు రావటం, ఏడకబ్బాయి అంటాం. ఏడకలేదన్న, ఇప్పుడే కొంచెం మొహం కడుక్కోవడానికి వచ్చి, పద అర్జెంటుగా పరిచర్య ఉంది అంటాం. మళ్ళీ సూట్ కేసు తీసుకురావటం, ఆ వెళ్ళిపోవాలి అనే మనస్సు మానేయటం, మరలా సూట్ కేసు లోపల పెట్టడం, మరలా పరిచర్యకి వెళ్ళటం. అట్లా ఎన్నో సంవత్సరాలు నా జీవితంలో జరిగింది. ఎన్ని జరిగినా సరే ప్రభువుని మాత్రం వదిలిపెట్టలా, యేసయ్యను మాత్రం విడిచిపెట్టలా. ఎన్ని వచ్చినా సరే ప్రభువుకి మాత్రం ఎప్పుడూ దూరం అవ్వాల. మీరు కూడా మీ జీవితంలో ఎన్ని కలిగినా సరే యేసయ్యను, పరిచర్యను విడిచిపెట్టకుండా ఉందురుగాక. అసలు విడిచిపెట్టొద్దు. ఇంకా చాలా సాక్ష్యం ఉంది, క్లుప్తంగా చెప్తున్నాను. ఎందుకంటే ఈ సాక్ష్యమే రేపు మీకు ఒక ప్రయోజనకరంగా ఉండాలి అని నా ఆశ. ఇక్కడికి చాలా సంవత్సరాలు వచ్చాను, వర్తమానం మాత్రమే అందించాను, వెళ్ళిపోయాను. నా పూర్తి జీవితం మీకు తెలియదు, నా పూర్తి సాక్ష్యం మీకు తెలియదు. నేనేదో ఇక్కడికి వచ్చాను, ఒక బ్రదర్ రవిగా మీకు తెలుసు అంతే. నా వెనకున్నటువంటి ఆ చీకటి గాథ, నా వెనకున్నటువంటి ఆ భరించలేనటువంటి ఆ భారం మీకు తెలియదు. అది నేను ఎప్పుడూ కూడా చెప్పాలని మీకు అనుకోలే. వచ్చాను, దేవుని మాటలు చెప్పాను, వెళ్ళిపోయాను అంతే. ఈరోజు ఎందుకో దేవుడు నన్ను ప్రేరేపించాడు ఈ స్థలంలో, అందుకే చెప్పాను. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎంతగా భయంకరమైనటువంటి పరిస్థితులు వచ్చినా, మీకు ఆధారమై ఉన్నది దేవుని హస్తం ఒక్కటే. దేవుని హస్తము మాత్రమే మిమ్మలను బలపరిచి మీ చేతిని పట్టుకొని అనేకులకు వెలుగుకరమైనటువంటి ఓ వ్యక్తిగా, దేవుని చేతిలో ఒక శక్తిగా మిమ్మల్ని నిలబెట్టబోతూ ఉంది. మీరు నిలబడాలి దేవుని కోసం. ఇంకా అయిపోయిందిలే, ఇంకా ముగించబడిందిలే అనే ఆలోచనలో నుండి పక్కకు రండి. ఇక నన్ను బట్టి ఏం జరగాలి అనే ఆలోచనలో ముందుకెళ్ళండి. నేనేం చేయాలి దేవుని కోసం, నేనే రీతిగా దేవుని కొరకు బ్రతకాలి. అదే కదా బైబిల్లో కూడా వ్రాయబడి ఉంది. అన్నీ బాగున్నప్పుడు యోబు చుట్టూ సమస్తం ఉన్నాయి. పిల్లలు ఉన్నారు, ఎడ్ల మందలు ఉన్నాయి, పశువుల మందలు ఉన్నాయి, సేవకులు ఉన్నారు, పనివారు ఉన్నారు, కూలీలు ఉన్నారు, అనేక మంది విస్తారంగా ఉన్నారు. జబ్బు వచ్చింది, దేవుడు చెయ్యి విడిచిపెట్టాడు. అలా రోగాన బారిన పడ్డాడు, మంచం మీద పడిపోయాడు, అన్నీ దూరం అయిపోయినాయి, ఒంటరి వాడైపోయాడు, ఒంటిగా ఉన్నాడు, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి, ఎవరు ఒక్క ముద్ద అన్నం పెట్టలేనటువంటి పరిస్థితి. ఇంత సంపాదించానే, ఒకప్పుడు 1000 మందికి ఇచ్చానే, ఈరోజు నా దగ్గర ఇప్పుడు లేదు అంటే ఒక్కరైనా వచ్చి నన్ను ఆదరించేవారు లేరా? ఒక్కరైనా వచ్చి నన్ను పలకరించేవారు లేరా? ఆఖరికి నా భార్య కూడా చీ అంటుంది. ఎందుకు బ్రతుకుతున్నాను నేను అసలు? ఈ బ్రతికెందుకు అసలు? అలా లోపల ఆలోచిస్తూ ఉన్నా యేసయ్యను మర్చిపోలా. స్తోత్రం కలుగునుగాక. లోపల గాయంతో తన హృదయం రేగింది, అయినా ఎప్పుడూ దేవుణ్ణి దూషించలా. ఎప్పుడూ కూడా ఒక్క మాట అయినను మారు మాట్లాడలా. ప్రభు ఒకరోజు ఆ బూడిదలో కూర్చున్న యోబుకి ఒక చిన్న మాట తెలియచేద్దామని యోబు అని పిలిచాడు. ప్రభువా అన్నాడు. అంత బాధలో ఉండి కూడా యోబు అనగానే అయ్యా అన్నాడు. నేను చేసింది న్యాయమేనా? నా జీవితంలో నేను బాధపడటం నీకు న్యాయము అనిపిస్తుంది, న్యాయమే. దేవుడు అన్యాయం చేస్తాడా? ఎప్పటికీ కాదు.
ఒక ఇంట్లో 4 ఆడపిల్లలు ఉన్నారని మరలా ఆడపిల్ల పుడితే దేవుడు నాకు అన్యాయం చేశాడు అంటారా? అది దేవుడు అన్యాయం చేసినట్ట? దేవునికి న్యాయం అనిపిస్తే ఒక ప్రణాళిక చేతనే ప్రతిదీ కూడా మన జీవితంలో చేస్తాడు. ఆయన ప్రతిదీ జరిగిస్తాడంతే. మనం ఎప్పుడూ కూడా దేవుడు నాకు అన్యాయం చేశాడు అని మనస్సులో ఎప్పుడు మనం ఆలోచించకూడదు. యోబు గ్రంథంలో అదే వ్రాయబడి ఉంటుంది. నేను చేసింది న్యాయమేనా అంటే న్యాయమే ప్రభువా. మరి నీకు నేను కావాలా? కోల్పోయినవన్నీ కావాలా? నువ్వు అన్నీ పోగొట్టుకున్నావు కదా, అవి ఇవ్వమంటావా? లేకపోతే నేనున్నానని తృప్తి చెందుతావా? అయ్యా, నాకు కోల్పోయినవి ఏమీ వద్దయ్యా, నాకు నువ్వు ఉంటే చాలు. నాకు నువ్వు చాలయ్యా. నువ్వు ఒక గని, నువ్వు ఒక ఆశీర్వాదపు ధ్వని, నువ్వు ఏదైనా మార్చగలిగినటువంటి సమర్థుడవయ్యా. ఒక 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి నువ్వు పంచలేదా? ఒక చిన్న రాయితో గొల్యాతును పడగొట్టలేదా? ఒక ఎండిన ఎముకతో 1000 మంది ఫిలిస్తీయులను హతమార్చలేదా? 6 లక్షల మంది కాల్వల మార్గం మూయబడిందని దారిలో వెనక ముందు పొంచి ఉన్న ప్రాణభయంతో గుండెలు బాదుకుంటే ఒక రహదారిగా నువ్వు మారలేదా? నువ్వేం చేయకుండా ఉంటావయ్యా నా కోసం? దేవుడు ఏం చేయకుండా ఉంటాడండి మన కోసం? యోబు అన్నాడు, అయ్యా, లోకమంతా ఒక్కటైపోయి నా భార్య, నాకు సంబంధించిన వారు, నా విరోధులు, నా మిత్రులు, నా స్నేహితులు సమస్తము ఒక్కటైపోయి నా దగ్గరికి వచ్చి నువ్వు యేసయ్యని నమ్ముకోవద్దు, విడిచిపెట్టేయని గాల్లోకి నన్ను ఎగరేసి ముక్కలుగా నరుకుతున్నా, గాల్లో నుంచి భూమి మీద పడే ఒక్క రక్తపు బొట్టు, ఒక్క మాంసపు ముద్ద, నా విమోచకుడు సజీవుడని నిన్ను స్తుతిస్తూనే ఉంటాయ్యా అన్నాడు. ఈరోజు ఎంతమంది ఆ రీతిగా బ్రతకగలుగుతారండి? ఎంతమంది ఈరోజు ఆ రీతిగా జీవించగలుగుతారు? నువ్వు అలా బ్రతకాలి అంటే ఈ రాత్రి నీవు యోర్దానులో అడుగు పెట్టాలి. చేతులు ఊపుతూ చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. నీవు యోర్దానులో అడుగు పెట్టాలి. నీవు నిలబడిన స్థలం యోర్దానుగా మారాలి. నీవు కూర్చున్న స్థలం యోర్దానుగా ఉండాలి. నీవు పండుకున్న నివాసం యోర్దానుగా ఉండాలి. నువ్వు ప్రార్థించే స్థలం యోర్దానుగా ఉండాలి. నీవు లేచి గంతులు వేసి పరవశించే స్థలం యోర్దానుగా ఉండాలి. నీ ఆలోచనలో కూడా యోర్దానును దాటి ఎన్నడూ నీవు పోకూడదు. నువ్వు యోర్దానులో ఉన్నంత కాలం దేవుడు నీ కష్టములో ఆయన హస్తము చాపుతూనే ఉంటాడు. ప్రతి పరిస్థితిలో నిన్ను విడవకుండా, ఎడబాయకుండా నీకు సమీపముగానే ఉంటాడు. నీవు యోర్దానును ఎప్పుడైతే విడిచిపెడతావో, తల్లిదండ్రులు కళ్ళ ముందే భూమి నెరులు విడిచి మృంగివేయబడింది. దేవుని మందిరంలో పరిచర్య చేస్తూ ఉన్నారు పిల్లలు. ఆ నోట నుండి ఆ వార్త పిల్లలకు తెలిసింది. సజీవంగా ఉండగానే నెరులు విడిచి భూమి మృంగటం ఏంటి? మేము దేవుని మందిరంలో నమ్మకంగా పరిచర్య చేస్తూ ఉన్నాము కదా, మరి దేవుడు మాకెందుకు ఇంత గొప్ప భరించలేని నరకాన్ని కలిగించాడు? మేమేం చేసుకున్నటువంటి పొరపాటు, మేమేం చేసుకున్న తప్పిది? లోలోపల క్షీణించిపోతున్నటువంటి హృదయంతో, లోపల వేదన చెందుతున్నటువంటి మనస్సుతో, లోపల ఎక్కిళ్ళు పెట్టి ఎవరికి చెప్పుకోలేక జీవితం అంతా చుట్టూ అందరూ ఉన్న కొన్ని సమయాల్లో జీవితం చీకటి అయిపోతుంది. ఎవరు కనబడరు, మనకి ఎవరు రారండి. అట్లాంటి సమయంలో నిశ్శబ్దమైన స్వరంతో ఒక్క మాట ప్రార్థన చేశారండి. 42వ అధ్యాయం 6వ వాక్యాన్ని చదువుదాం. అంతా నిశ్శబ్దం అయిపోయారు. ఒక్కసారి అలా చేతులు ఊపండి. అందరం బాగున్నామని చెప్పండి. అందరం మెలకుగానే ఉన్నామని చెప్పండి. చాలా సంతోషం. 42వ అధ్యాయం 6వ వాక్యం. ఏందయ్యా పత్రిక చెప్పలేదు అనుకుంటున్నారా? కొరహు కుమారులు రచించిన
అధ్యాయం, దావీదు పుస్తకం 42వ అధ్యాయము 6వ వాక్యం. నా దేవా, నా ప్రాణము నాలో కృంగి ఉన్నది. కావున యోర్దాను ప్రదేశము నుండి, హెర్మోను పర్వతము నుండి, కొండ నుండి నేను నిన్ను గుర్తు చేసుకొనుచూ ఉన్నానయ్యా. నా జీవితం మరుగైపోయింది అనుకున్నా, నా ప్రాణము నన్ను కృంగదీస్తుంది అనుకున్నా, లోపల నేను చేతగానటువంటి వ్యక్తిగా మారిపోయాను అని అనుకున్నా, నలుగురు అనేటువంటి మాటల మధ్యలో అదే జీవితం అని బ్రతుకుతూ ఉన్నా. లేదయ్యా, ఇంకొక బ్రతుకుంది, ఇంకొక జీవితం ఉంది. నేను మనిషి చేతిలో పడినంత కాలం నా జీవితం ఆ బ్రతుకు అతుకుగానే ఉంటుంది. నేను నీ చేతుల్లో ఎప్పుడైతే పడటం ప్రారంభించి నేర్చుకుంటానో, అతుకుగా ఉన్నటువంటి నా బ్రతుకు ఈరోజు ఎలా మారిపోతుందో తెలుసా? యోర్దానుగా మారిపోతుంది. ప్రాణమంతా కృంగిపోయింది, ప్రాణమంతా నిరుత్సాహం అయిపోయింది. ఇక్కడ ఉల్లాసంగా ఉన్నవారు హల్లెలూయా చెప్పాలి. ఎందుకున్నారండి? నిజంగా చెప్పాలా? అబద్ధాలు వద్దు, అబద్ధాలు. నిజంగా ఉల్లాసంగా ఉన్నారా మీరు? అసలు ఏ గలిబిలి లేకుండా కుటుంబంలో మనస్ఫూర్తిగా ఉన్నారా? మరి ఇప్పుడు ఎందుకు చెప్పట్లా? చెప్పాలి కదా, నిజమే కదా. ఏదో ఒక కారణం, ఏదో ఒక మాట, ఏదో ఒక గాయం, ఏదో ఒక వ్యక్తి గుర్తు చేసే ఆలోచన నిన్ను కృంగదీస్తూ, నిన్ను వేధిస్తూ, నిన్ను బాధిస్తూ, నిన్ను చేతగానటువంటి వ్యక్తిగా సమాజంలో, కుటుంబంలో ఒక ప్రక్కన నిలబెడుతూ, ఒకప్పుడు నువ్వు వస్తేనే సమస్తం, ఇప్పుడు నువ్వు దూరంగా ఉన్నావు, ఇప్పుడు నువ్వు ప్రక్కకు వెళ్ళిపోయావు, ఇప్పుడు నువ్వు అవసరం లేదనుకుంటా ఉన్నారు. అయితే అది మానవుని యొక్క ఆలోచన. దేవుని ఆలోచన నిన్ను కొంచెం ప్రక్కన పెట్టాడు అంటే నిన్ను వేల మంది మధ్యలోకి తీసుకొని వెళ్ళబోతున్నాడు అని అర్థం. నువ్వు వేల మందికి సాక్ష్యార్థంగా నిలబడుతున్నావు అని అర్థం. శూరుడు నిన్ను విసిరాడు అని అర్థం. నువ్వు దేశాలు, రాష్ట్రాలను ప్రభావితం చేసే దేవుని చేతిలో సాధనమని అర్థం. నువ్వెందుకు నిరుత్సాహం అయిపోతున్నావు? నీ చెయ్యి ఉంది కదా, నీ భుజం మీద వేసుకో, ధైర్యపరుచుకో. ఎందుకు కృంగిపోతున్నావు? నాకు యోర్దాను ఉంది. యోర్దానులో ఉన్న యేసయ్య నన్ను గమనిస్తూ ఉన్నాడు. యోర్దానులో ఉన్న దేవునికి నేను కనబడుతూ ఉన్నా. యోర్దానులో ఉన్న దేవుడు నా కొరకు ఏదైనా చెయ్యగలడు, ఏదైనా ఇవ్వగలడు. నా పక్షముగా ఆయన ఏ కార్యమైనా జరిగించగలిగిన సమర్థుడు. ఈరోజు యోర్దానులో ఉండాలని ఎంతమందికి ఆశ ఉంది? యోర్దాను అంటే అర్థం దేవుని సన్నిధి అని. నువ్వెక్కడైనా ఉండు, నువ్వు ఎంత పాతాళంలోనైనా ఉండు, నువ్వెంతైనా మరుగైపో, దేవునికి నువ్వు మరుగైపోయి ఎన్ని రోజులు ఉండగలుగుతావు తల్లి? ఎన్ని రోజులు బ్రతకగలుగుతావు తల్లి? నువ్వు దేవునికి దూరం అయిపోయి నువ్వు పాతాళంలో ఉన్నా కానీ ఆయనకి అది కనబడతానే ఉంటుంది. అక్కడ చూస్తానే ఉంటాడు ఆయన. ఆయన కన్నులకు మరుగై ఉన్నది ఏదియూ లేదు. తల్లి గర్భం చీకటి, దేవునికి కనబడతా ఉంటుంది. పాతాళం అంతా చీకటి, దేవుడికి వెలుగుగా కనబడుతూ ఉంటుంది. నువ్వే సమస్యతో వచ్చావో, ఏ ఆందోళనతో వచ్చావో, యోర్దానుకు దూరమైపోయి ఎంత చితికిపోయి వచ్చావో, దేవుడు ఈ రాత్రి మరలా నిన్ను పిలిచాడు. ఈ రాత్రి మరలా నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. నిన్ను యోర్దానులో నీ కుటుంబం అంతటిని సమకూర్చాలని ఈ రాత్రి తలంచాడు ఆయన. నువ్వు విడివిడిగా తునకలుగా ఉన్నావు. ఈ రాత్రి నేను ఒకటే జనముగా యోర్దానులో నిన్ను, నీ కుటుంబాన్ని, నీకు కలిగిన సమస్తాన్ని ఆయన స్థిరపరచునుగాక. చెప్పాలి. మీరెంత ఉజ్జీవంగా చెప్తే నేను అంత ఉజ్జీవంగా ఉంటా. మీరు ఊగితే నేను ఊగుతా, మీరు ఊగొద్దు.
ఏమండి, మీరు ఊగారనుకో, ముసుకేసుకొని నమ్మకంగా కూర్చున్న వాళ్ళని ఒకవేళ ఊగారనుకోండి, నేను ఊగిపోతా, దేవుని ఆత్మలో నుండి ప్రక్కకి వెళ్ళిపోతా. మీరు ఉల్లాసంగా ఈ రాత్రి ఉండి, దేవుడు నా కొరకు ఏం దాచాడు, ఏ మాటను తీసుకొని వచ్చాడు, ఏం సిద్ధపరిచాడు అని ఆ దృష్టి మీదే మీ మనస్సు నిలపండి. యోర్దానులో ఉన్న ఆశీర్వాదాలన్నీ ఈరోజు దేవుడు ధారాళముగా మీకు అనుగ్రహిస్తాడు. యోర్దానులో ఉన్న దీవెనలన్నీ స్వతంత్రించుకొని స్థలంలో నుండి వెళ్తారు. 2 జతల బట్టలతో పరిచర్య ప్రారంభించారు. 2 జతలు ఉన్నాయి. అది మా పాస్టర్ గారు వర్షాకాలంలో బైక్ మీద వెళ్తుంటే ఆ బైక్ వెనక టైరు చింది ఆ మరకలన్నీ ఆ లాల్చి మీద పడితే అవి ఉతకటానికి నాకు ఇచ్చి, అవి నాకు అవసరం లేదు అంటే వాటిని నేను బంగారం అనుకొని వాడుకున్నా. ఎవరికి వద్దనుకుంటే, ఆయనకు వద్దనుకున్న బట్టలు నాకు బంగారం అనుకున్నా. ఎందుకంటే నా దగ్గర లేవు. ఆ 2 జతల బట్టలతోనే పరిచర్యని, సేవను ప్రారంభించాం. 30 రోజుల వరకు భోజనం చేయలే. ఒక్కరైనా భోజనం పెడతారేమో, అసలు కడుపులో కాళ్ళన్నీ అదుముకొని ఏడ్చుకొని కన్నీటితో కేకలేస్తున్నా, ఎవరు వింటలే నా గాథ. 30 రోజులు గుంటూరు వీధుల్లో, 30 రోజులు నల్లపాడు సెంటర్లో, 30 దినాలు నేను ఆకలితో అలమటించినటువంటి వ్యక్తిని నేను. ఎక్కడ అద్దెకిల్లు దొరకట్లా, ఎవరు చేర్చుకోవట్లా, ఎవరు పిలవట్లా. అట్లాంటి వ్యక్తిని ఈరోజు సమస్తాన్ని చూశాను, సమస్తాన్ని దేవుని ద్వారాగా పొందుకున్నాను, నేర్చుకున్నాను. సమస్తాన్ని ప్రభు కొరకు నేను కూడా నా చేతనైనంత విషయంలో చెయ్యాలి అని నిర్ణయించుకొని, అన్ని మార్గమంతా మంచిగానే ఉండదు, గోతులు కూడా ఉంటాయని తెలుసుకున్నా. రోడ్డు అంతా సాఫీగానే ఉంటుందా, గుంతలు లేకుండా ఉండిద్దా? ఉంటాయి. ప్రభువా, సమస్తం నువ్వే నేర్పించాలయ్యా అని యోర్దాను మీద మనస్సు నిలపటం నేర్చుకున్నా. నువ్వు దేవుని దగ్గరికి నీ అధికారంతో ఎప్పుడూ రాకూడదు. నీ అధికారం, నీ బలం, నీ పదవి దేవునికి ఐ డోంట్ కేర్, అసలు అవసరమే లేదు. నువ్వు ఎప్పుడైనా దేవుని దగ్గరికి నీ అధికారంతో, నీ పదవితో, నీ బలంతో వచ్చావా, నెట్టేస్తాడు, వద్దంటాడు ఆయన. దేవుని దగ్గరికి మనం ఎలా రావాలో తెలుసా? అయ్యా, నీ కుమార్తెగా వస్తున్నానయ్యా చెప్పాలి. నీ కుమారునిగా వస్తున్నానయ్యా, నేను నీ బిడ్డనయ్యా, నేను నీ కుమారుణ్ణయ్యా, అలా రావాలి. అలా వస్తే నువ్వు యేసయ్యకి ఏదైనా చేయగలుగుతావు. లేదయ్యా, నేను కొంచెం మంచి అధికారంలో ఉన్నాను, మరి నేను అంటే అవసరం లేదు. ఏదైనా నీ జీవితం మీద ఆధారపడి ఉంటుంది. అందుకే నేను చాలాసార్లు అనుకుంటాను నా జీవితంలో, ఐ యామ్ ఏ పిఎం. నేను ఒక పిఎం ప్రభువా. పిఎం అంటే ప్రైమ్ మినిస్టర్ కాదు, పోస్ట్ మ్యాన్. ఎవరు నేను చెప్పాలి? అందరూ ఎవరు? పోస్ట్ మ్యాన్. నిద్రపోయే వాళ్ళు కూడా చెప్పాలా, ఎవరు నేను? పోస్ట్ మ్యాన్. ప్రతి ఇంటికి సువార్త తీసుకొని వెళ్ళే ఒక పోస్ట్ మ్యాన్ అయ్యా. నశించిపోయే వ్యక్తి దగ్గరికి సువార్తను మోసుకొని వెళ్ళే పోస్ట్ మ్యాన్. ఏ వ్యక్తికి సువార్త తక్కువైపోయి ఉందో ఆ వ్యక్తికి మరలా దేవుని గురించి జ్ఞాపకం చేసే ఒక పోస్ట్ మ్యాన్. నేను నీ బిడ్డనయ్యా. ఒక్కొక్కరికి దేవుడు క్షణంలో కార్యం చేస్తాడు. క్షణంలో జరిగిపోతాయి కార్యాలు. ఒక్కొక్కరికి ఆలస్యం అయింది. ఆలస్యం అయింది అని దేవుని ప్రక్కన పెడతావా? క్షణంలో జరిగిందని దేవుని స్తుతిస్తావా? క్షణంలో యోనాకి క్షణంలో కార్యం జరిగింది బైబిల్లో. క్షణమే, వితిన్ క్షణం ఆయనకి అలా కార్యం అలా జరిగిపోయింది. పౌలుకి కొంచెం టైం పట్టింది. 3 రోజులు ఉన్నాడు సముద్రంలో. యోనాకి త్వరగా జరిగింది, నాకెందుకు చేయలేదని పౌలు యేసయ్యని వదిలిపెట్టాడా?
నాకు 3 రోజులు నన్ను సముద్రంలోనే పడేస్తావా, ఈ సముద్రంలోనే ముంచుతావా అని చెప్పి యేసయ్యను దూరం చేసుకున్నాడు పౌలు. క్షణంలో జరిగిన నువ్వు సమర్థుడవయ్యా, నిదానంగా జరిగిన నువ్వు సమర్థుడవే. నువ్వు నిదానంగా ఇచ్చే ఆశీర్వాదాలు అవి నా జీవితం అంతా సరిపోతాయ్యా. నువ్వు హడావుడిగా చేసే కార్యాలు క్షణంలో జరిగి ముగిసిపోయినా నువ్వు నిదానంగా చేసే కార్యాలు నా కుటుంబానికి నాకు జీవితాంతం సరిపోతాయ్యా. నువ్వు ఎదురు చూడాలి తల్లి. నువ్వు ఆ రీతిగా నీ జీవితాన్ని కట్టుకోవాలి. నువ్వు నీ జీవితాన్ని యోర్దానులో నిలదొక్కుకోవాలి, దేవుని సన్నిధిలో నిలదొక్కుకోవాలి. ఎట్లాంటి పరిస్థితిలోనైనా యోర్దానులో 4 ఆశీర్వాదాలు ఉన్నాయి. త్వరగా నేను చెప్పేస్తాను, మీరందరూ చాలా ఇంట్రెస్ట్గా వింటున్నారు కనుక. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 10వ వాక్యం అనుకుంటా, ఒక్కసారి చూద్దాం. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 10వ వాక్యం. ఎలీషా, నీవు యోర్దాను నదికి పోయి 7 మారులు స్నానము చేసి నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధునిగా మార్చబడతావు. దైవజనుని నోటి నుండి వచ్చిన ఓ మాట తను బంగారపు మూటగా పట్టుకొని ఆ మూటను భుజాన వేసుకొని జాగ్రత్తగా యోర్దానులోనికి పోయాడు. ఎవరో? ఓ రాజు, ఓ అధికారంలో ఉన్న వ్యక్తి. అందుకు చెప్పే మీకు ఇందాక ఈ మాట. సిరియా రాజు అంటే నయమాను ఒక రాజు, ఒక దేశానికి అధికారి. తన క్రింద చాలామంది పనివారు ఉన్నారు. తను కనుసైగ చేస్తే రాజ్యాలన్నీ కూడా తనకు దాసోహం అయ్యేంత బలాఢ్యుడు. కానీ తనకు తెలియకుండానే తన శరీరంలో ఒక భయంకరమైనటువంటి బలహీనత, ఎవరికి చెప్పుకోలేడు. భార్య ముందు కూడా చాలాసార్లు లోపల ఉన్నటువంటి బలహీనతను బయట పెట్టలేక చాలా సతమతమైపోయినటువంటి వ్యక్తి. ఓ బానిసగా వచ్చినటువంటి 10 ఏళ్ల చిన్నది తనకున్న బలహీనతను గ్రహించిందని, గుర్తుపట్టిందని చాలాసార్లు తనని చంపాలనుకున్నటువంటి వ్యక్తి. అయితే ఆ చిన్నది చేసిన ప్రార్థన తనకు కంచిగా మారింది, అది వేరే విషయం అనుకోండి. అయితే ఈ నయమాను ఆ చిన్నది చెప్పినటువంటి మాట విని, నీ కొరకు షోమ్రోనులో ఒక దైవజనుడు ఉన్నాడయ్యా, ఆ దైవజనుని యొద్దకు నీవు వెళ్ళు. ఎప్పుడైనా ఏనాడైనా మీ కుటుంబంలో ఉన్నటువంటి బలహీనత నిమిత్తమై, సమస్య నిమిత్తమై మీ భర్తనైనా, మీ భార్యనైనా, మీ పిల్లలనైనా, అబ్బాయ్ ఇక్కడ ఉంటే జరిగే సమస్య కాదు, పదండి మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేద్దాం, పదండి యోర్దానులోనికి వెళ్దాం, పదండి దైవజనుని మోకరింప చేద్దాం అని ఎప్పుడైనా అనుకున్నారా మీరు? చెప్పాలా? అనుకున్నారండి? మీ కొరకు దేవుడు అన్నీ సిద్ధపరిచాడండి. ఓ దైవజనుణ్ణి ఓ రిబ్బన్ కట్ చేయటానికి ఓ తల్లి ఇంటికి పిలిపించింది. రిబ్బన్ కట్ చేసింది. ఓ మంచి ఇల్లు కట్టుకొని రిబ్బన్ కట్ చేయించి దైవజనుడు ప్రార్థన చేసి వెళ్ళిపోతుంటే దైవజనుడిని ఆపి, అయ్యా ఈ ఇల్లు మీకే అంది. ఈ రోజుల్లో అట్ట అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? మొత్తం నాదే అంటున్నారు, మొత్తం నాదే అంటున్నారు. పిల్లలు కూడా తల్లిదండ్రులు అనే మాట అదే. ఏం సంపాదించావు నా కోసం? ఏం సంపాదించా? ఈ రోజు కూడా నేను మా అమ్మని ఎప్పుడైనా ఎరగరండి. ఎప్పుడు మా నాన్న చనిపోయి నేను సేవకు వచ్చిన తర్వాత, మా నాన్న చనిపోయి 16 సంవత్సరాలు, నేను సేవకు వచ్చిన నెల రోజులకు మా నాన్న చనిపోయాడు. మా నాన్న అంటే నాకు ప్రాణం, చాలా ఇష్టం. దైవజనుడిని అడిగా నేను, అయ్యా నాన్నగారు చనిపోయారంట, బట్టలు సర్దుకొని వెళ్ళి 2 రోజులు ఉండి వచ్చేస్తున్నాయ్యా. 2 రోజులు. సరే వెళ్ళు, మళ్ళీ ఇంకా రావాల్సిన అవసరం లేదు అన్నాడు దైవజనుడు. నాకు అర్థం కాల. వెళ్ళమన్నాడు, మళ్ళీ రావాల్సిన అవసరం లేదన్నాడు. అంటే ఆయన దగ్గరికి వచ్చి కనబడాల్సిన అవసరం లేదేమో అని నేను అనుకుంటున్నా. అసలు నువ్వు సేవకి ఇంకా అసలు రావాల్సిన అవసరం లేదన్నాడు. ఇక అమ్మో, ఈ రోజుకి మా నాన్న సమాధి ఎక్కడ ఉంటుందో నాకు తెలీదు. ఈ రోజుకి
ఈ 16 ఏళ్లలో ఎప్పుడు నేను ప్రయత్నించాల, ఆయన ఎక్కడున్నాడు, ఆయన సమాధి ఎక్కడుందని తెలుసుకోవాలని కూడా నేను ప్రయత్నించాల. 16 సంవత్సరాలు సేవకొచ్చి ముగించబడిపోతున్నాయి 16 ఏళ్ళు కూడా. ఈ రోజు కూడా ఆయన గూర్చినటువంటి ఆలోచన నాకు తెలియదండి. ఎందుకు చెప్తున్నానయ్యా ఈ రాత్రి ఈ విషయాన్ని మీకంటే, ఎప్పుడు ఎట్లాంటి పరిస్థితుల్లోనైనా యోర్దానుని ఆశ్రయముగా నేను చేసుకొని, యోర్దానులో నేను నిశ్చయముగా నా ప్రభువుని ఆస్వాదించి అనుభవించి ఆయన యందు హర్షించటం నేర్చుకున్నాను. ఆ దైవజనుడు చెప్పినటువంటి మాటలు ఇంకా నాకు మెదులుతూనే ఉన్నాయి. ఆయన దగ్గర నేర్చుకున్నటువంటి అనుభవాలన్నీ ఇంకా నాకు జ్ఞాపకంలోనే ఉన్నాయి. ఎందుకంటే అవి వర్ణించలేము. అట్లాంటి దైవజనుని దేవుడు మాకు ఇచ్చినందుకు మేము ప్రభువుని ఎంతగానో స్తుతించుకున్నాం ఆ రోజుల్లో. మరలా ఇప్పుడు ఎందుకు మీకు ఆ విషయాన్ని గుర్తు చేస్తున్నాను అంటే, ఆ చిన్నది కూడా ఆ యోర్దానునే ఆశ్రయముగా చేసుకొని, ఆ ఆశ్రయ స్థానముగా ఉన్నటువంటి యేసయ్య యొద్దకు ఎలాగైనా సరే నయమానుని నడిపించాలి అని ఓ ఆలోచన కలిగి, ఆ ఇల్లు ఎప్పుడైతే దైవజనునికి ఈ స్త్రీ ఇచ్చేసిందో, ఆ దైవజనుడు వెళ్తూ వెళ్తూ ఒక చిన్న ఆశీర్వాదం ఇచ్చెళ్ళాడు. చిన్న ఆశీర్వాదం అలా ఇచ్చెళ్ళాడు. ఆమెకి ఏం కొరత ఉందో, ఏం కొదువు ఉందో సమస్తము తీరునుగాక అన్నాడు. నేను కూడా వెళ్ళేటప్పుడు మిమ్మల్ని దీవించే వెళ్తాను. ఏ కొరత ఉందో, ఏ కొదువు ఉందో తీరునుగాక అన్నాడు. ఆమె కొరత ఏంటంటే గర్భఫలం. తెరిచాడు, ఒక మగబిడ్డ పుట్టాడు. ఇక చూడు, ఇక ఆనందానికి లేవు. చంకలో వేస్తుంది, పొలానికి వెళ్తుంది, చంకలో పెడుతుంది, పొలానికి వెళ్తుంది. కొన్నాళ్ళు బాగానే ఉంది. ఎండాకాలంలో ఆ చంకలో ఉన్న బిడ్డకి ఎండ దెబ్బ తగిలింది, చచ్చిపోయాడు. స్పాట్. చంకలో ఉన్నటువంటి బిడ్డ చనిపోయిన సంగతి కూడా తెలియకుండా పనిచేస్తుంది. చలనం లేదేంటి, ఆకలిని అరవడం లేదేంటి, బిడ్డ కదలటం లేదేంటి అని ఆ బిడ్డను పట్టుకొని చూస్తే చచ్చిపోయి ఉన్నాడు. భర్త దూరంగా ఉన్నాడు, పనివారు దూరంగా ఉన్నారు. ఈమెకు బయలుదేరింది. చాలా దూరం నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత భర్త పిలుస్తున్నాడు, ఏమో ఎక్కడికి, ఏమా ఎక్కడికి వెళ్తున్నావు? ఆమె దూరంగా ఉండి ఒక మాట అంటుంది, నేను షోమ్రోనులో ఉన్న దైవజనుని యొద్దకు వెళ్తూ ఉన్నాను అంది. ఎందుకు? ఈరోజు విశ్రాంతి కాదు కదా, ఆదివారం కాదు కదా, ఎందుకు వెళ్తున్నావు ఈరోజు? అడగకుండానే నాకు మగబిడ్డని ఇచ్చిన దేవుడు ఈరోజు అడిగితే కోల్పోయినవన్నీ ఇవ్వడా ఆయన దగ్గరికే వెళ్తున్నా. నేను ఆయన దగ్గరికే వెళ్ళి ఈరోజు మాట్లాడతా. నేను ఆ షోమ్రోనులో మోకరిస్తానయ్యా. నేను అక్కడే ఎలీషాతో మాట్లాడతానయ్యా. మరలా బ్రతకలేదా బిడ్డ? మరలా సజీవంగా ఆ కుటుంబం కలవలేదా? ఈరోజు నీ పరిస్థితి ఎలాంటిదైనా కానీ నువ్వు షోమ్రోనులో ఉన్న యోర్దానులో అడుగు పెట్టావు. ఈ యోర్దానే నీకు ఆధారం, ఈ యోర్దానే నీకు జవాబు, ఈ యోర్దానే నీకు ముగింపు, ఈ యోర్దానే సమస్తము. ఏమండి, ఏకమై ఉన్నటువంటి స్వస్థత యోర్దానులో ఉన్నది. నయమాను శుద్ధునిగా మార్చబడి స్వస్థత పొందినట్లుగా ఇక్కడ బలహీనత చేత వచ్చినటువంటి ఒక్కొక్కరి కట్లు యేసు నామములో యోర్దానులో తెగిపోవునుగాక. మనస్ఫూర్తిగా ఆస్వాదించండి, హృదయపూర్వకముగా మీరు విశ్వసించండి. యోర్దానులో మీ ప్రతి బలహీనత ఈ రాత్రి మీ నుండి విడిచి తొలగిపోవునుగాక. మీరు నరాల బలహీనత చేత వచ్చారా? గుండె సమస్య చేత వచ్చారా? మోకాళ్ళ నొప్పుల చేత వచ్చారా? కిడ్నీలు ఫెయిల్ అయిపోయి వచ్చారా? ఈరోజు నడవలేని స్థితిలో వచ్చారా? తలంతా పని చేయనటువంటి ఆ మైండ్ చేత వచ్చారా? మీరు ఎలాంటి పరిస్థితి చేత వచ్చినా ఈ రాత్రి నేను యోర్దానులో ఉన్నాను అని నీవు నమ్మగలిగితే, నీవు ఎంత పెద్ద బలహీనత వెంట పెట్టుకొని వచ్చినా అది ఈ రాత్రి స్థలంలో నిన్ను విడిచి వెళ్ళబోతూ ఉన్నది.
నువ్వు ఆల్రెడీ అనుభవించావు దేవుని యొక్క స్వస్థత, దేవుని యొక్క అభిషేకాన్ని, దేవుని యొక్క స్వస్థత నువ్వు తప్పకుండా అనుభవించి స్థలంలో నుండి వెళ్ళాలి అని యోర్దానులో ఉన్న స్వస్థత ఈ రాత్రి నీ మీద విడుదల చేశాడు ఆయన. నువ్వు స్వస్థత అనుభవించాలి, నువ్వు శారీరకంగా స్వస్థత పొందుకోవాలి. నయమాను యోర్దానులో మునగక ముందు అతను ఒక్కరు కూడా దగ్గరికి రానిచ్చేవారు కాదు. యోర్దానులో ఎప్పుడైతే మునిగాడో ముసలోళ్ళు పసిపిల్లల్ని ఎత్తుకుంటే ఏమంటారండి? చెప్పాలి, ఏమంటారండి? ఏందమ్మా సొట్ట తాగుతాం అబ్బాయిని ఎత్తుకున్నావా అంటారా అనరా? అసలు పసిపిల్లల పాదాలు కూడా ముద్దు పెట్టుకోవాలనిపించింది మనకి. అసలు ఆ పాదాలు కూడా వదిలిపెట్టం, మనం అంత ముద్దు పెట్టుకుంటాం. అలా పసిపిల్లల దేహం వలె నయమాను దేహం మారిపోయిందంట. అలాంటి స్వస్థత ఇచ్చాడంట. చాలని స్వస్థత ఇవ్వడు దేవుడు. ఏదో సగం సగంగా ఇచ్చి ఇది జాలే నీకు అని అండు. అలాంటి స్వస్థత యేసయ్య అసలు ఇవ్వడండి. నీకు సంపూర్ణంగా విడుదల కలిగిస్తాడు ఆయన, నీకు సంపూర్ణంగా స్వస్థత కలిగిస్తాడు ఆయన. నువ్వేం చేయాలంటే ఎప్పుడు కూడా నువ్వు సమస్యను బలహీనతను పొగుడుతూ ఉంటావు, అది దేవునికి నచ్చదు. రే సమస్య చాలా పెద్దదిరోయ్, సమస్య చాలా పెద్దదిరోయ్ అంటూ ఉంటావు. సౌలు కూడా చూడండి, గొలియాతును పొగుడుతున్నాడు కానీ దావీదును పొగట్లా. దావీదు మాత్రం దేవుని పొగుడుతున్నాడు కానీ ఎవరిని పొగట్లా. సౌలుకున్న వ్యత్యాసం అది, దావీదుకున్న వ్యత్యాసం అది, గొలియాతుకున్న వ్యత్యాసం అది. ఈ రాత్రి నీ వ్యత్యాసం ఏంటి? నువ్వు ఎవరిని పొగుడుతున్నావు? దావీదుకి దేవుని బలం తెలుసు, దావీదుకి సున్నతి లేని ఫిలిస్తీని విషయం తెలుసు, దావీదుకి తన ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తి ఎంత పెద్ద వ్యక్తో తెలుసు. కానీ తనలో ఉన్న వ్యక్తి తనకంటే ఎంత బలాఢ్యుడు అని విశ్వసించాడండి. ఈ రాత్రి నువ్వు అలా విశ్వసించగలిగితే నీలో ఉన్న బలహీనత చాలా చిన్నది. నువ్వు దిగ్గున లేచి నిలబడగలుగుతావు, నువ్వు నడవగలుగుతావు, గంతులు వేయగలుగుతావు. ఈ రాత్రి అలాంటి విశ్వాసం నీకుందా? అలాంటి ఆలోచన కలిగి రాత్రి ఇక్కడికి వచ్చావా నీవు? అయితే ఈ రాత్రి దేవుని స్వస్థత పొందుకొని ఈ స్థలంలో నుండి వెళ్ళుదువుగాక. ఏ బలహీనత కలిగి వచ్చావో ఆలోచన చేయి. ఈ రాత్రి నీకే బలహీనత ఉంది? ఈ రాత్రి నయమాను వలె యేసయ్యా యోర్దానులో అడుగుపెట్టి నన్ను వదిలిపెట్టొద్దయ్యా, నన్ను విడిచిపెట్టొద్దయ్యా. దానియేలు వలె సింహాల బోనులోనికి వెళ్ళిన నేను కొదమ సింహంలాగా బయటికి రావాలయ్యా. వెళ్ళాడు లోపలికి, ఎలా వచ్చాడు బయటికి? సింహాలు ఏదో చేస్తాయని భయపడిపోయి వచ్చాడా? కొదమ సింహంలాగా వచ్చాడు. మనం ఆరాధించే దేవుడు ఎవరండి? యూదా గోత్రపు కొదమ సింహమై ఉన్నాడు ఆయన. దానియేలు ఆ సింహాన్ని చూశాడు. మరి నువ్వు ఎవరిని చూస్తున్నావు? నీ ముందున్నటువంటి అప్పు భారన్నా, నీ ముందున్నటువంటి సమస్య భారన్నా, నీ ముందున్నటువంటి కుటుంబ భారన్నా, నీ ముందున్నటువంటి ఏమంటే పెట్టబడినటువంటి భరించలేని భారన్నా, అదే నువ్వు చూసేది, అదే నిన్ను చతికిల పడేటట్లుగా చేసేది, అదే నిన్ను కూర్చుండేటట్లుగా చేసేది. లే, ఈరోజు అవి నిన్ను ప్రభునామంలో ఏవి కూడా చేయలేవు. నీకోసం ఆల్రెడీ ఆయన వాటి కొరకు ఒక తలుపు సిద్ధపరిచే ఉంచాడు, దాచే ఉంచాడు. నువ్వు భౌతిక సంబంధమైన అప్పుల గురించి ఎప్పుడు ఆలోచించొద్దు. ఓ భర్త చనిపోతూ అప్పుల భారం అంతా భార్య మీద వేసి వెళ్ళిపోయాడు. ఏం చేయాలో అర్థం కావట్లా. ఇక ఆయన దగ్గరికి వెళ్ళి తేల్చుకుందామని అన్ని రోజులు కష్టపడి పనిచేసిన వ్యక్తి దగ్గరికి వెళ్ళయ్యా, మీ దాసుడు చనిపోయాడు, మీ దాసుడు మరి ఇట్లా ఇబ్బంది పెట్టాడయ్యా, నాకు కూడా తెలియదు ఇంత తప్పు చేశాడని, మరి ఎలా జరిగిపోయింది అని అంటే, ఎందుకమ్మా చింతిస్తున్నావు? ఎక్కడెక్కడ ఉన్నటువంటి వస్తువులన్నీ తెచ్చి మీ ఇంట్లో పెట్టుకో, దేవుడు ఆకాశపు తూములు తెరవబోతున్నాడు అని చెప్పాడు. పడిందా పడలేదా దార? ఏ దార పడిందండి? నేను వాక్యంలో విషయాలే చెప్తా, నాకు బయటికి వెళ్ళటం ఇష్టం లేదు. అసలు నాకు బయట విషయాలు అనవసరం అండి. అసలు మీ పర్సనల్ విషయాలు కూడా నాకు అనవసరం. నేను వచ్చింది ఎందుకు ఇక్కడికి? దేవుని వాక్యం మాత్రమే చెప్పి వెళ్ళిపోతా. చేతులు ఊపండి ఒక్కసారి, చెప్పాలా గట్టిగా. ఈ రాత్రి ఈ మాటే నిన్ను కదిలిస్తే నువ్వు పశ్చాత్తాపడిపోతావు. ఈ మాటే నిన్ను ఆదరిస్తే నువ్వు ధైర్యంగా ఉంటావు. ఈ మాటే నన్ను పలకరించింది అంటే యేసయ్యని గట్టిగా హత్తుకుంటావు కదా, అంతే కదా. నాకు ఇంక వేరే విషయాలతో నాకెందుకండి, నేను యేసయ్య పిచ్చోడిని అసలు. ఎందుకు నాకు అసలు యేసయ్య గురించి చెప్తానే ఉంటాను నేను.
భౌతిక సంబంధమైన అప్పు గురించి నువ్వు ఎప్పుడు ఆలోచించొద్దు. అది ఎలా తీర్చాలి, ఎలా కట్టాలి, దాని కొరకు దేవుడు నీకు ఏదో ఒక ద్వారం తెరిచే ఉంచాడు. ఆయన రావాల్సిన సమయంలో సమస్తం వచ్చేస్తాయి. అయితే నువ్వు దేవునికి ఎంత రుణపడి ఉన్నావో అది ఆలోచించు. అదే కదా నువ్వు చాలాసార్లు ప్రార్థన చేస్తావు, వేణువులతో కొనియాడినా, చెప్పాలి, వేణువులతో కొనియాడినా నీ రుణం తీర్చలేను. ఆ రుణం తీర్చుతలే. నువ్వు ఈ భౌతిక సంబంధమైన రుణాల గురించి ఎందుకు? వాటి నిమిత్తమై దేవుడు ఒక ద్వారం తెరిచాడు కదా, సిద్ధపరిచాడు కదా. నేను దేవునికి ఎంత రుణపడి ఉన్నానో, ఎలా తీర్చాలి, ఎలా చేయాలని దాని గురించి ఆలోచించు. అలా ఆలోచించగలిగినప్పుడు నీకు ఏ ఈవి కొదువు ఉండదు, ఏ ఈవి కొదువు ఉండదు. కష్ట మార్గంలోనే దేవుడు నడిపిస్తూ, ఏమండి, 6 లక్షల మంది కాల్బలాన్ని మన్నాతో పోషించలేదా? 6 లక్షల మంది కాల్బలాన్ని దేవుడు సమస్త ఈవులతో పోషించలేదా? 21 దినాలలో కనానులో అడుగు పెట్టవలసినటువంటి వారిని 40 సంవత్సరాలు నడిపించిన దేవుడు వారిని విడిచిపెట్టాడా? మరి ఈ రాత్రి నిన్నెందుకు విడిచిపెడతాడు? ఈ రాత్రి నిన్నెందుకు వదిలిపెడతాడు? తల్లి, నువ్వు స్ట్రాంగ్గా ఉండు, నువ్వు ధైర్యపరచు నీ కుటుంబాన్ని, నువ్వు నిలబడు, దేవుని కొరకు రోషం తెచ్చుకో. ఈ రాత్రి నువ్వెక్కడున్నా చల్లారిపోవు, నువ్వెక్కడున్నా నిలబడతావు, నువ్వెక్కడున్నా గొప్పగా ఉంటావు. ఒకరోజు చాలా టెన్షన్లో ఉన్నా నేను. కోటానికి హడావుడికి నేను తమ్ముడు వెళ్తున్నాం, ఇద్దరం బండి మీద వెళ్తుంటే గుంటూరులో ఒక సిగ్నల్ ఉంది. ఆ సిగ్నల్ దగ్గర పాపం 2 కాళ్ళు పోలియోతో ఉన్నటువంటి వ్యక్తి నా బండి దగ్గరికి అలా వచ్చాడు. అతను చూడగానే నా ప్రాణం చలించిపోయింది. జాలిపడ్డాను, తనకేం చేయలేకపోతున్నాను, నేను లోపల ఆలోచిస్తున్నాను. అయితే జేబులో చూస్తే డబ్బులు లేవు, ఫోన్లో ఉన్నాయి. మరి ఈ వ్యక్తికి ఏం చెప్పాలో అర్థం కాక, అయ్యా నేను ఇప్పుడే వచ్చాను, నువ్వు ఇక్కడే ఉండు, నేను మీటింగ్కి వెళ్ళి వచ్చేటప్పుడు నువ్వు కనుక ఇక్కడ ఉంటే నా చేతనైనంత సహాయం చేసి నేను వెళ్తాను అయ్యా అని చెప్పాను. అప్పుడు దాకా నేను ఉండలేను పాస్టర్ గారు, నా దగ్గర ఫోన్ ఉంది, ఫోన్పే చేయండి అంటున్నాడు. ఇదేంద్రా నాయన, ఆశీర్వాదం నిదానంగా వద్దు, నా దగ్గర ఫోన్ ఉంది, ఫోన్పే చేసే అంటున్నాడు. ఏదయ్యా ఫోన్ ఆడదాసి పెట్టావన్నా? ఇంత పెద్ద ఫోన్ అండి, అదిరిపోయా నేను. అసలుకి నాకు కూడా లేదు కదా ఎంత పెద్ద ఫోను అనుకున్నా నేను, అదిరిపోయే మనిషిని. కొన్ని సమయాల్లో ఎందుకు దేవుడు ఆలస్యం చేస్తున్నాడని మీరు అర్థం చేసుకోరు దేవుణ్ణి. ఏందయ్యా, ఏంది నాకు, ఎందుకు నన్ను ఇట్లా చేస్తున్నావు అని పద్దాగలా అదే మాట అంటారని నన్ను చెప్తున్నా. ఆ వ్యక్తి కూడా వస్తా, నాకు ఇక్కడే ఉంటే నేను ఇస్తానయ్యా అంటే అర్థం చేసుకోవట్లే, నాకు ఇప్పుడే కావాల్సిందే అంటున్నాడు. మన జీవితాల్లో కూడా కొన్ని సమయాల్లో వెయిట్ చేయండి. నీకు స్వస్థత ఎందుకు రాలేదు ఆలోచించండి ఒక క్షణం. నాకెందుకు ఇంకా బలహీనత తొలగలేదు ఆలోచించండి. నా కుటుంబం అంతా ఎందుకు ఇంకా బలహీనతతో ఉంది వెయిట్ చేయండి. అలా ఎదురు చూసి ప్రార్థనా బలం తగ్గిందా, కుటుంబం అంతా మోకాళ్ళు వేయండి, కలిసి చేతులు పట్టుకొని ప్రార్థించండి. ఒకవేళ అక్కడ చాలేదా, యోర్దానులోనికి రండి, ఇక్కడ దైవజనుని మోకరింప చేసి అందరూ చేతులు పట్టుకొని కలిసి ప్రార్థన చేయండి. ముందెన్నడూ చూడని నీ మరణమగునంత వరకు ఏ బలహీనత లేని జీవితాన్ని నువ్వు, నీ కుటుంబము, ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా చూడబోతూ ఉన్నవి. నమ్మిన వారు చెప్పాలా హల్లెలూయా. ఈ రాత్రి నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతా, రేపు నేను ఇక్కడికి రాను. ఉన్నప్పుడే నన్ను ఆస్వాదించండి. రేపు ఎవరో వస్తారు, రేపు కొంచెం విశ్వాసంగా ఉందాం అని నువ్వు ఎప్పుడు తలంచొద్దు. మనం రేపటి వారం కాదు, మీకు అందుకు చెప్తున్నా. నిన్న మందకి కాదు, రేపు మంది కాదు, ఈరోజే ఇప్పుడే మంది. మనం రేపటి వారము నిన్నటి వారం కాదు, ఈరోజు మంది. నువ్వు ఈ రాత్రి ఎంత విశ్వాసంగా ఉన్నావని దేవుడు నిన్ను కొలబద్దతో కొలిస్తే దేవుని శాతానికి మించినట్లుగా ఉండాలి. శాతం కూడా పగిలిపోవాలి యేసు నామములో. నువ్వు అంత విశ్వాసంగా ఉండాలి. ఆయన త్రాసులో నిన్ను చూస్తే నువ్వు ఎలా ఉండాలో తెలుసా? అసలు ఆ ప్రక్కన ఉన్నటువంటి అపవిత్రత ఒరిగిపోయేటట్లుగా ఉండాలి. నువ్వు నిలబడాలా, అట్లాంటి అభిషేకం నీకు ఉండాలి తల్లి. రెండవదిగా చెప్తాను, రాజుల 2వ పుస్తకం 5వ అధ్యాయం
6వ అధ్యాయం 2, 3, 4, 5 వాక్యాలు మనం చదువుదాం అన్నా. నీ సెలవైతే మేము యోర్దానునకు పోయి తలో ఒక మ్రాను అచ్చట నుండి తెచ్చుకొని మరి ఒక చోట నివాసము కట్టుకుందుము మనవి చేయగా. ఓకే, ఒకడు దయచేసి నీ దాసులమైన మాతో కూడా నీవు రావాలని కోరగా అతడు నేను వచ్చేదనని చెప్పి వారితో కూడా పోయెను. వారు యోర్దానుకు వచ్చి మ్రాను నరుకుచు ఉండగా ఒకడు దూలము నరుగుచున్నప్పుడు గొడ్డలి ఊడి నీటిలో పడిపోయెను. వాడు అయ్యో నా ఏలినవాడా, అది అరువుకు తెచ్చినది మరపెట్టెను గనుక ఆ దైవజనుడు అది ఎక్కడ పడినని అడిగాను. వాడు అతనికి ఆ స్థలము చూపించగా అతడు కొమ్మొకటి నరికి వేయగా గొడ్డలి తేలెను. స్తోత్రం కలుగునుగాక. అర్థమైందా మీకు? అర్థమైందా? యోర్దానులోనికి వెళ్ళి మ్రానులను నరికి ఉన్నటువంటి ఆ ఖాళీ స్థలంలో మేము నాయన ఒక మంచిగా ఇరుకు లేనటువంటి విశాలమైనటువంటి గదులు వేసుకోవాలి అని నీ సెలవైతే దైవజనుని దగ్గర మొరపెడతా ఉన్నారు. నీ సెలవైతే వెళ్ళొస్తాము, వెళ్ళమన్నాడు. అయితే మాతో కూడా మీరు కలిసి రండి అన్నప్పుడు వచ్చాడు. వచ్చిన తర్వాత వారు మ్రానులు నరుకుచూ ఉండగా ఆ మ్రానులు నరుకుచూ ఉన్నటువంటి ఆ గొడ్డలి ఊడి యోర్దానులో పడిపోయింది. యోర్దానులో పడిపోయినప్పుడు దైవజనం దగ్గరికి వచ్చి అప్పు తెచ్చామయ్యా, అరువు తెచ్చాము నాయన, ఆ గొడ్డలి పడిపోయింది, ఒక్కసారి మా యందు దయుంచయ్యా అనగానే ఆ దైవజనుడు ఒక కొమ్మను నరికి అందులో వేసినప్పుడు గొడ్డలి తేలింది. అంటే దీన్ని బట్టి మనందరితో ప్రభు మాట్లాడే విషయం, యోర్దానులో అద్భుతం ఉన్నది. ఏముంది? అద్భుతం. నువ్వు ముందెన్నడూ చూడనటువంటి అద్భుతం నీ ప్రార్థన ద్వారాగా జరుగుతుంది. మ్రానులు అంటే ప్రార్థన. ఇంటికి గోడలు ఎంత పునాదిగా బలంగా ఉంటాయో నీ ప్రార్థన జీవితం అంత బలంగా ఉండాలి. నువ్వు మ్రానుగా ఉండాలి. నువ్వు విరిగిపోయి త్రొట్టిల్లిపోయి కూలిపోయేటువంటి పడిపోయేటువంటి వ్యక్తిగా ఉండకూడదు. నీ మ్రానులు బలంగా ఉండాలి. నువ్వు విశాలంగా ఉండాలి. నీ ఇరుకుల విశాలతను నువ్వు నీ కుటుంబము చూడాలి. నీ కుటుంబంలో అద్భుతం జరగడం లేదని ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్న నీకు ఈ రాత్రి యేసయ్య అద్భుతము యోర్దానులో నుండి నీకు చేస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. యోర్దానులో నుండి ఒక అద్భుతము ఈ రాత్రి యేసయ్య నీకు చేయునుగాక. నీకు అద్భుతము జరుగునుగాక. నీ జీవితంలో నీవు చూడాలి అనుకున్నటువంటి ఆ అద్భుతాన్ని ఈ రాత్రి ఆయన ప్రారంభించునుగాక. యోర్దానులో అద్భుతం ఉంది తల్లి. అయితే ఆ అద్భుతాన్ని నువ్వు చూడాలి అంటే నీ మ్రానులు బలంగా ఉండాలా. నీ మ్రానులు ఎలా ఉండాలంటే కొన్ని కుళ్ళిపోయి ఉంటాయి, కొన్ని ఎలా ఉంటాయి విరిగి అలా కొడితే పగిలిపోయేటట్లుగా ఉంటాయి. నీ మ్రానులు అలా ఉండకూడదు. మంచి ప్రార్థనతో ఉండాలి. నువ్వు అలా మంచి ప్రార్థన జీవితంతో ఉండాలి అనుకున్నప్పుడు కొన్ని సమయాల్లో దేవుడు నిన్ను దంచే వారికి అప్పగిస్తాడు. ఓపిక ఉంటావా? ఇంతకుముందు నేను ఆ కారు దంచేటప్పుడు చూస్తూ ఉంటే అటోకల్లో ఇటోకల్లో పిండి అయినా కారం అయినా ఏం చేస్తారు చెప్పాలి. ఈమె ఇటు దంచుతుంటే ఆమె వెనకటి రోజుల్లో ఎందుకు అలా దంచుతారు? పిండి మెత్తగా ఉండిద్దని. బరగ్గా ఉంటే టేస్ట్ ఉండదు. మీరు మిక్సీకి అలవాటు పడి మొత్తం మిక్సీలకు వేసుకుంటున్నారు. బరకగా ఉండిద్ది, టేస్ట్ ఉండిద్దా? అదే దంచి రుబ్బితే మెత్తగా టేస్ట్గా ఉంటాయి కదా. ఆ దైవజనుని దగ్గరికి వచ్చి ఆ దైవజనునికి ఆకలి అవుతుందని తెలిసి, ఏమండి ఈ అడవిలో యోర్దాను దగ్గర ఉన్నటువంటి ఆ ఆకులన్నిటిని, ఆ మృందు ఉన్నటువంటి ఆకులన్నిటిని కోసుకొచ్చి కూర వండి దైవజనునికి పెట్టి, దైవజనుడు తినటానికి ముందుగా ఒక పనివాడు ఆ వండినటువంటి ఆహారాన్ని తింటుంటే అతనికి విషంగా అనిపించింది.
అమ్మో దైవజనుడా, విషయం వద్దు, ఇది నువ్వు తినకూడదు, ఇది నీకొద్దయ్యా, ఈ విషయంతో నిండినటువంటి ఈ కుండలో ఉన్న ఆహారం అంతా ప్రమాదం అనగానే దైవజనుడు ఒక్క మాట చెప్పాడు, దంచి తీసినటువంటి పిండి అందులో వెయ్యండి. స్తోత్రం చెప్పండి గట్టిగా, చేతులు ఊపుతూ చెప్పండి, ఇంకొకసారి చెప్పాలి. దంచి తీసినటువంటి పిండి ఎప్పుడైతే కుండలో వేశారో విషయం ఏమైపోయింది? విరిగిపోయింది. నువ్వు దంచబడితే నీ కుటుంబంలో విషమంతా పోయిద్ది, విషమంతా తొలగిపోయిద్ది, నీకు అద్భుతం జరిగిద్ది, నువ్వు అద్భుతంతో నింపబడతావు. దేవుడు నాకు అద్భుతం చేశాడని సాక్షిగా మారుతావు, అనేకులకు సువార్తగా మారుతావు, అనేకులకు ఒక సునాదముగా మారుతావు, ఒక సంగీతముగా మారుతావు. నువ్వు దంచబడాలి తల్లి. ప్రార్థనలో దంచబడి నిద్ర చాలక శరీరం మీద రాళ్ళు కప్పుకొని ముక్కులు వరకు అలా ఉంచుకొని నిద్రపోయిన రోజులు ఉన్నాయి మా బ్రతుకుల్లో. నిద్ర లేక ఈరోజు మందిరానికి రావటం ఆలస్యం, 30 సార్లు ఊగుతాం మనం. అక్కడ ఇంట్లో రాని నిద్ర మందిరానికి రాగానే వచ్చిందయ్యా అంటాం మనం. ఇంట్లో అసలు ఎంతైనా నిద్ర పట్టదు, మందిరంలో నిద్ర లేక గులకరాలు ఒంటి నిండా ఆ గులకరాల మధ్యలో అలా పండుకొని ముక్కులు అలా మూసుకొని ముక్కుల వరకు అలా ఓపెన్ చేసుకొని పండుకున్నామండి నిద్ర లేక. వాల్ పోస్టర్లు అతికిచ్చి ఆ మైదా చేతులతో బట్టలన్నీ భయంకరంగా అయిపోయి ఉదయం ఒక్కోటం మధ్యాహ్నం రాత్రి, ఉదయం మధ్యాహ్నం రాత్రి, అయ్యో తిండి తింటానికి కూడా టైం లేక అట్లా చేస్తే ఈరోజు మేము ఈ మాటలు మీకు చెప్పగలుగుతున్నామండి. అలా చేస్తే ఈరోజు దేవుడు మాకు ఈ కృప ఇచ్చాడు. స్తోత్రం కలుగునుగాక. చెప్పాలి హల్లెలూయా. దేవుని కొరకు ఏదైతే నాకు వద్దు అనుకుంటావో దేవుడు 100 ఇస్తాడు. నిద్ర వద్దు అనుకున్నాం ఆ రోజుల్లో, ఇప్పుడు కొంచెం అప్పుడప్పుడు వచ్చేటప్పుడు వాహనాల్లో వండుకోవటానికి కృపిస్తున్నాడు దేవుడు. ఇదే నాకు చాలు ప్రభు అనుకుంటాను నేను. చాలయ్యా ఈ జీవితం, ఎందుకంటే నా కోసం నువ్వేదో దాచావు, సిద్ధపరిచావు, నేను దాన్ని స్వతంత్రనిచ్చుకోవాలి. నన్ను అడుగుము జనములను స్వాస్థ్యముగా అన్నావు, భూమిని దిగంతముల వరకు సొత్తుగా చేస్తానన్నావు. నాకు ఇంకేం కావాలి ప్రభు? నాకు ఆ మాట ఉందయ్యా. నేను ప్రార్థనలో నలిగిపోతానయ్యా, నేను దంచబడతానయ్యా, నీ చేతుల్లో నేను ఉన్నానయ్యా అని దేవుని చేతికి నన్ను అప్పగించుకున్నాను. అదే దేవునికి అవసరమై ఉన్నది. నువ్వు అప్పగిస్తే దేవుడు చేస్తాడు, నువ్వు ఇస్తే నిన్ను వాడటం ఆయన ప్రారంభిస్తాడు. అయ్యి ఇప్పుడు వద్దులయ్యే, టైం ఉంది, 1 సంవత్సరం ఆగయ్యా అన్నావు అనుకోండి, సంవత్సరం దాకా రాడు ఆయన. రాడు. ప్రభు నేను ఇప్పుడే ఈ క్షణమే ఇక్కడే నా జీవితాన్ని నీకు ఇస్తున్నాను, నన్ను వాడటం ప్రారంభించయ్యా అంటే ఇక రేపటి నుంచి నువ్వంటే ఏంటో నువ్వు ఉన్న ప్రాంతానికి కుటుంబానికి తెలిసేటట్లుగా ఆయన నిన్ను వాడటం ప్రారంభిస్తాడు. ఒక అద్భుతం చేస్తావు, నువ్వే ఒక అద్భుతంగా మారుతావు. ఆ రీతిగా దేవుడు నిన్ను చేయాలి. థర్డ్ వార్డ్, రాజుల 2వ పుస్తకం 2వ అధ్యాయం ముగింపులోనికి వస్తున్నాం. ఆరో వాక్యం అనుకుంటా. అంతటా ఏలియా యెహోవా నన్ను యోర్దానునకు పొమ్మని సెలవిచ్చాను గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండుమని ఎలీషాతో అనగా అతడు యెహోవా జీవము తోడు నీ జీవము తోడు నేను నిన్ను వదిలిపెట్టనయ్యా, నాకు అభిషేకం కావాలంతే, నీవు నన్ను అభిషేకించు. 2 పాళ్ళు అభిషేకం నా మీదకి రావాలా. నువ్వు 7 చేస్తే నేను 14 చేయాలా. తనలో ఉన్న విశ్వాసం ఒక్కటే, నువ్వు 7 చేసావా నేను 14 చేయాలా. నాకు అభిషేకం కావాలంతే. ఒక్క మాట మీకు అర్థమయ్యేటట్లుగా చెప్తా. బాప్తిజం ఇచ్చి యోహాను లేచాడు యేసయ్యను గురించి చెప్పటానికి. హేరోదు అన్న భార్య తన మీద చాలా భయంకరమైనటువంటి కోపం చేత తన కుమార్తెను హేరోదుకి ఎరగవేసి అతని తలను నరికించింది. పరిసయ్యులు, సద్దుకయ్యులు, ధర్మశాస్త్రం తెలిసినటువంటి వారందరూ ఈ మారు మనసు గోల పోయిందిరా బాబు అనుకున్నారు.
యేసయ్య లేచాడు. స్తోత్రం కలుగును గాక. చెప్పాలా? యేసయ్య లేచాడు, పరలోక రాజ్యాన్ని గురించి ప్రకటించటం ప్రారంభించాడు. ఈ పరలోకం వాళ్ళు ఎప్పుడు పోతుందిరా బాబు అని అనుకొని ఆయన్ని కూడా పరిసయ్యులు, సద్దుకయ్యులు, వాక్యం తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు మొత్తం ఏకమై ఆయన్ని సిలువ వేశారు. ఈ గోల కూడా పోయిందిరా అనుకున్నారు. 12 మంది అపోస్తులు లేచారు. చెప్పాలా నాకు 12 మంది అపోస్తులు లేచారు. వీళ్ళు గోలేందిరా నాయన, ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా హతమార్చారు. వాళ్ళ గోల కూడా పోయిందిరా అనుకున్నారు. ఇప్పుడు ప్రపంచం అంతా లేచయ్యా అంటే అర్థం ఏంటి? పంపబడిన వాడు అని. క్రీస్తు అంటే అభిషిక్తుడు అని. పంపబడిన వాడిని అయితే చంపగలిగారు, కానీ అభిషేకాన్ని మరి నీలో ఎందుకు చనిపోతుంది? నువ్వెందుకు అభిషేకంలో దిగజారిపోతున్నావు? నువ్వెందుకు అభిషేకంలో చచ్చిపడిపోతున్నావు? దేవునికి ఇచ్చిన అభిషేకాన్ని ఎందుకు విడిచిపెడుతున్నావు? ఏది ఒకప్పుడు ఉన్నటువంటి ఆ వైరాగ్యం ఏది? ఒకప్పుడు ఉన్నటువంటి ఆ ప్రార్థన, ఆ జీవితం ఏది? ఆ భక్తి జీవితం ఏది? ఇప్పుడు ఏమంటావో తెలుసా? మాకు కూడా తెలుసులేమ్మా, మాకు తెలియందా అంటావు. ఎందుకు వచ్చింది ఆ స్వభావం నీలోనికి? చంపే. నీ పని ఒక్కటే, నువ్వు దేవుని అభిషేకం చేత నింపబడి నీ అభిషేకం ఇతరులకు ట్రాన్స్ఫర్ చేయి. నింపబడాల, ధ్వనించాల. పెంతుకోస్తు పండుగ దినమందు 120 మంది భక్తులు కంపింప చేసినటువంటి ఆ మేడగదిని అనుభవాలు ఈ రాత్రి మన మధ్యలోనికి రావాలా? దేవుడు నిన్ను అభిషేకంతో వాడుకున్నాడా? మాన్యువల్ ఎర్త్ షేక్ కాదు, స్పిరిచువల్ ఎర్త్ షేక్. ఆత్మ సంబంధమైన భూకంపం కలిగిస్తాడు నీ చేత. నువ్వు పాటలు పాడతావు, స్తుతిస్తావు, భూకంపం వస్తుంది, గోళ్ళ పడవు, భూకంపం వచ్చేసింది అంతే. పౌలు శీలలు స్తుతిస్తానే ఉన్నారు. ఏం కలిగిందండి? చెరసాల పునాదులు అదిరిపోయినాయి, తలుపులు తెరవబడ్డాయి. నీ ద్వారాగా స్పిరిచువల్ ఎర్త్ షేక్, ఆత్మ సంబంధమైన భూకంపం రావాలా నీ ద్వారాగా. నువ్వున్న స్థలంలోనైనా, ప్రాంతంలోనైనా, మందిరంలోనైనా, ఎక్కడికి వెళ్ళినా సరే నువ్వు అభిషేకం నీలో కనబడాలా. నువ్వు యేసయ్య పోలికగా వచ్చేయాలా, అనేకులని యేసయ్య రూపులోనికి తేవాలా. మరి నువ్వేం చేస్తున్నావు ఈ రాత్రి? అసలు ఉన్న అభిషేకాన్నే పోగొట్టుకుంటున్నావు, ఉన్న అభిషేకమే కోల్పోతున్నావు. ఏదో అభిషేకం ఏదండి? ఈ రాత్రి దేవుడు తప్పకుండా నీకు 2 పాళ్ళ అభిషేకం దయచేయునుగాక. 2 అభిషేకంతో దేవుడు నిన్ను నింపునుగాక. నువ్వు మండాల. ఓ రోజు ఓ దైవజనుడు ఒక విషయం చెప్పాడు, నాకు భలే నచ్చింది. ఆ రోజు యేసన్న గారు చనిపోయారు. చనిపోయినటువంటి ఆ సమయంలో ఒక గొప్ప దైవజనుడు ఆయన కార్యక్రమానికి వచ్చి ఒక్క మాట అన్నాడు. హోసన్నా మినిస్ట్రీస్ ఉదయించే సూర్యుడు అన్నాడు. ఈ దేశంలో అస్తమించిన ఇంకో దేశంలో ఉదయిస్తుంది, ఎప్పటికీ అస్తమించదు హోసన్నా మినిస్ట్రీస్ అన్నాడండి. నాకు ఆ మాట నా చెవుల్లో అలా పడిపోయింది. నేను ఎవరి మాట అయినా వింటా, అయితే నా చెవులో ఒక మాట మిగిలిపోయింది, అది గుర్తుంచుకుంటాయి ఆ మాటని. ఆ మాట ఆయన లేకపోయినా కానీ ఆరిపోనటువంటి ఒక సముద్రం వలె పరిచర్య విస్తరిస్తున్నట్లుగా నీలో ఉన్న అభిషేకాన్ని బట్టి నువ్వు ఉదయించే సూర్యునిగా మార్చబడి ఈ నెల్లూరు పట్టణమంతా కూడా నిన్ను బట్టి, నీ కుటుంబాన్ని బట్టి, నీ క్రియను బట్టి నువ్వు ఉదయించే ఒక జ్యోతిగా, సూర్యునిగా నువ్వు మార్చబడాలి. నువ్వు ఆరిపోకూడదు, నువ్వు ఆగకూడదు ఎక్కడ కూడా. వాళ్ళు 2 రెట్లు చేస్తే నేను 4 రెట్లు చేయాలని అనుకోవాలి. ఒక ముసలమ్మ మొయ్యలేని బరువు చేత, భారం చేత ఒకరోజు కారుకు ఎదురుగా ఆ కారు గుద్దుకుంటే, ఈ ఆటో గుద్దుకుంటే మొయ్యలేక ఒక బియ్యం మూటేసుకుని వస్తూ ఉంది. ఆ వస్తున్నటువంటి సమయంలో కారు ఆయన జాలిపడి ఆపి, అమ్మ కారులో ఎక్కించుకుంటాను అంటే, ఆమె కారులో ఆ బియ్యం పస్తాను నెత్తి మీద పెట్టుకుని కారులో కూర్చుంటుంది. అమ్మ కారులో వెనకమాలు పెట్టుకుంటే వద్దులే, నీ కారు మొయ్యలేదంటుంది. నువ్వు నడవటమే మంచిది, దిగు తల్లి, నువ్వు వెళ్ళిపోమ్మా. నువ్వు భారంతో ఉన్నావు, నీ భారాన్ని దించాలని నేను కారు ఆపి నిన్ను లోపల కూర్చొని మూట వెనకమాల వేయావంటే నా కారు మొయ్యలేదంటావు. నువ్వు పోతల్లి, నువ్వు వద్దులే, ఎక్కొద్దు, దిగమ్మా, మోసుకుంటాను ఇల్లు అంటున్నాడు. కొంతమంది అంతే, భారాలు దించడానికి ప్రభు ఎవరో ఒకరిని పంపిస్తుంటే ఇష్టపడరు కదా, ఇష్టపడరు.
ఆ భారంతోనే ఉంటారు. అందుకే ఆ భారం పోయేటట్లుగా దేవుడు నిన్ను అభిషేకించాలి, నువ్వు ధ్వనించాలి, నీ అభిషేకం ఇదైపోవాలి. చివరి మాట అదే 2వ అధ్యాయం కొంచెం క్రిందకు వస్తే, అభిషేకం ఇచ్చి వెళ్ళిపోయేటప్పుడు ఆ దుప్పటిని అతనికి అడ్డుగా ఉన్నప్పుడు ఆ దుప్పటిని చించి ఆ దుప్పటిని నీటి మీద కొట్టినప్పుడు ఏమైంది అన్న చదవండి ఒకసారి. ఆ నీటిని కొట్టినప్పుడు ఆ నీరు 2గా చీలి దారి ఏర్పడింది. యోర్దానులో నీకు ఒక దారి కనబడబోతూ ఉంది. నువ్వు ఒక దారి, యేసయ్యే నీకు దారిగా మారి నిన్ను ఆయన దారిలో నిన్ను నడిపించి సరైనటువంటి చోటకి నిన్ను నడిపిస్తాడు. నీకు దారి అవసరం. ఈరోజు నువ్వు నడుస్తున్నావు, వెళ్తున్నావు, కానీ అన్నీ నిష్ప్రయోజనం అయిపోతున్నాయి. నువ్వు వెళ్ళే దారి మంచిదే అనుకొని వెళ్తున్నావు, కానీ అన్నీ వేస్ట్ అయిపోతున్నాయి. అందుకని ఈరోజు యోర్దానును నువ్వు దారిగా చేసుకో. ఆయన అలా త్రోవను ఏర్పరుస్తాడు నీ కోసం. ఒక దారిగా ఆయనే మారతాడు, నిన్ను అందులో నడిపిస్తాడు. నడిపించినటువంటి నీ జీవితాన్ని సదాకాలం సియోను కొరకు సిద్ధపరుస్తాడు. నిన్ను ఆయనలో మహిమపరుచుకుంటాడు. నీ శ్రమంతా గుర్తిస్తాడు. దారి లేని మార్గాలలో నడుస్తున్న నీకు అన్ని దారులు మూతబడ్డాయి, అన్ని దారులు మూసివేయ అమ్మా లేచి నిలబడదామా? ఎంతమంది నమ్ముతున్నారు? నీ పట్ల ఇంకా దేవుడు నీకు తెలియచేశాడు. చిన్న తీర్మానం చేసుకుందాం మనం. నేను కదలకుండా ఎక్కడ నిలబడి వాక్యం చెప్పాను, మీరు కూడా అటు ఇటు కదలకుండా చివరి తీర్మానం చేసుకోండి. అటు కదలలేదు, ఇటు కదలలేదు, ఇక్కడే ఉన్నా. మీరు కూడా అటు కదలొద్దు, ఇటు కదలొద్దు. చివరి ముగింపులోనికి వచ్చాం, చివరి సెక్షన్లోనికి వచ్చాం, చివరి ప్రార్థనలోనికి వచ్చాం. మనమందరం కూడా పెట్టుకున్నటువంటి, నమ్మినటువంటి, ఆధారపడినటువంటి వ్యక్తి సామాన్యమైన వ్యక్తి కాదు. నమ్మితే ఈ రాత్రి నువ్వు తప్పకుండా యోర్దానులో ఉన్న ఈ 4 ఆశీర్వాదాలు పొందుకొని వెళ్తావు. నువ్వు నమ్మిన వ్యక్తి సామాన్యమైన వ్యక్తి కాదు. గిద్యోను సామాన్యమైన స్థలంలో ఉన్నాడు. గిద్యోను శత్రువు భయం చేత బాధపడుతూ ఉన్నాడు. గిద్యోను ఫిలిస్తీయుల యొక్క ఆందోళన చేత ప్రజల్లో ఆ భయం పోగొట్టాలి అని చింతిస్తూ ఉన్నాడు. ఒక సామాన్యమైన స్థలంలో నిలవబడి యేసయ్యా నీవే నా దిక్కన్నాడు. యేసయ్య సామాన్యమైన స్థలంలోనికి వచ్చి సామాన్యమైన స్థలాన్ని మహిమ కలిగిన స్థలంగా మార్చాడు. గిద్యోనును ఎవ్వల రొట్టెగా చేసినట్లుగా ఫిలిస్తీయుల దండంతటి మీద గిద్యోనును ఒక ఎవ్వల రొట్టెగా చేసి జయాన్ని అనుగ్రహించినట్లుగా నీవు సామాన్యమైన వ్యక్తివే కావచ్చు. ఈ రాత్రి వరకు నీ కుటుంబము సామాన్యమైనది అని ప్రజలందరూ మాట్లాడుకోవచ్చు. నీవు చేస్తున్న ప్రతి పని సామాన్యమైనది అయి ఉండవచ్చు. నీ పరిచర్య సామాన్యమైనది అయి ఉండవచ్చు. అయితే ఈ రాత్రి నీ పరిచర్యలోనికి, నీ కుటుంబంలోనికి, సామాన్యమైన నీ జీవితంలోనికి అడుగుపెట్టిన వ్యక్తి సామాన్యమైన వ్యక్తి కాదు. ఆయన సామాన్యమైన వాడు కాదు, సామాన్యమైనటువంటి మనిషి కాదు. ఈ రాత్రి తప్పకుండా నిన్ను మహిమపరిచి, నిన్ను ఉజ్జీవపరిచి, నిన్ను అభిషేకముతో నింపి ఈ రాత్రి నీకొక త్రోవగా మారగలిగిన సమర్థుడు, శక్తి కలిగిన దేవుడు ఆయన.
విశ్వాసంతో ప్రార్థన చేయండి. రెండు చేతులు ఆకాశం వైపు ఎత్తి ప్రార్థన చేయండి. కన్నీటితో ప్రభు పాదాలను తడపండి. ఒక మగ్ధలేనగా మారండి. ఈ రాత్రి ఒక సమరయ స్త్రీగా మారండి. ఈ రాత్రి ఒక దానియేలుగా మారు తల్లి. ఈ రాత్రి ఒక హన్నాగా మారు. ఈ రాత్రి నిశ్చయముగా నువ్వు ఎలా అయితే దేవుణ్ణి సంతోష పెట్టడానికి మారాలని అనుకుంటూ ఉన్నావో మారి రాత్రి దేవుడు తప్పకుండా ఈ స్థలంలో నేను దాటిపోడమ్మా, ఈ స్థలంలో నిన్ను తప్పి వెళ్ళిపోడాయన నీ మీద దృష్టి పెడుతూ ఉన్నాడు. నీతో